ఇబ్రహీంపట్నం పెర్రి ఇసుక రేవులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు 200 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు చేశారు. 10 ట్రాక్టర్లు, 5 పడవలు, 2 జేసీబీలను సీజ్ చేశారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఇసుక రవాణా అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఫెర్రీ వద్ద ఏదైతే కృష్ణా నది ఉందో, కృష్ణా నదిలో నుంచి పెద్ద ఎత్తున ఇసుకను పడవల ద్వారా తీసుకువచ్చి ఒడ్డునున్న ట్రాక్టర్లో తీసేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపుగా రోజు 100 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతుండటంతో స్థానికులు అనేక మార్లు అధికారులు ఫిర్యాదు చేశారు. కానీ గతంలో అధికారులు పట్టించుకోలేదు. తాజాగా మరొక మారు స్థానికులు ఫిర్యాదు చేయడంతో మైనింగ్ అలాగే రెవెన్యూ, పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు దాడి చేశారు. ఏదైతే పడవల్లో తీసుకొచ్చిన ఇసుకను ట్రాక్టర్ లో డంప్ చేస్తున్న వారందరూ కూడా పట్టుకున్నారు. 10 ట్రాక్టర్లు అలాగే ఒక 5 పడవలు, 2 ప్రొక్ లైన్లను కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. గడిచిన 20 నెలలుగా ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేదంటే పరిసర కృష్ణా నది పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను కూటమి నేతల కన్సర్న్లోనే అక్రమంగా తరలిస్తున్నారు. వీటిని అటు హైదరాబాద్ కావచ్చు, ఇటు తిరువురు నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలకి తరలించి భారీ ఎత్తున డబ్బులతో కూడా వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికైనా సరే ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.